డైరెక్టర్, ఒక హీరోయిన్, ఒక ప్రొడ్యూసర్. తన హీరోయిన్ కి డైరెక్టర్ కథ చెప్తూ ఉంటే ఆ నిర్మాత హీరోయిన్ తో కలలు కంటున్నాడు. ఎలాంటి కలలు కన్నాడు చూడాలంటే మన రాకెట్ రాఘవ అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ తర్వాతే తెలుసుకోవాలి. హలో హలో ఏమంటే నేను శ్రీకాకుళం నుండి వచ్చానండి. చిలకని మాట్లాడతాను. ఏం సంగతి అమ్మా? అంటే తమరు పేపర్ లో వేసారు కదండి హీరోయిన్ కావాలని, శ్రీకాకుళం నుండి వెళ్ళిపోచ్చానండి. అట్లనా? ఏడున్నావు ఇప్పుడు నువ్వు? నేను ఫిలిం నగర్ లో ఉన్నాను. అట్లనా? అట్లా కదమ్మా, ఫిలిం నగర్ లో ఉన్నావు కరెక్టే గానీ చుట్టుపక్కల ఏమన్నా ల్యాండ్ మార్కులు అంటారు కదా, ఏమన్నా ఉన్నాయా జర చూసి గుర్తుపట్టేటట్టు చెప్పాలి. ఏంటి మార్కులు? నేను చదువుకుంటే మార్కులు, ఏ మార్కులు నేను ఇక్కడట. నువ్వు వాన్నే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. బేగ్ వచ్చేయండి. ఇదేంటి ఛార్జింగ్ అయిపోతుంది, ఎప్పుడేలో లేటో నాడిజిలో ఛార్జింగ్ పెట్టుకోవాలి బేగ్. అరే ఏమున్నది రా భయ్, వస్తుంది. సినిమా వాళ్ళు వస్తారని చూస్తే నువ్వు మధ్యలో. అరే నేనేనమ్మా ఫైనాన్షియర్ ని. నేనే. మంచిగా ఉన్నావు గాని ఏం సంగతి? అయితే శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చినావా? శ్రీకాకుళంకి వెళ్ళరా? లేదు, శ్రీకాకుళం నుంచే వచ్చాను. అరే హైదరాబాద్ లో అట్లే అంటాం మేము, అట్లా కాదు గాని మనం ఫస్ట్ గెస్ట్ హౌస్ పోవాలి. ఆడ డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటారు, వాళ్ళతో డిస్కషన్ ఉంటుంది అనమాట. అంటే తామరు డైరెక్టర్ కాదా? నేను డైరెక్టర్ కాదమ్మా, ఫైనాన్షియర్ అనమాట. ఓహో, నేను తెలుసుకోపోతా కదా. ఇక చూసినావా, ఇదే మన ఆఫీసు. మంచిగా లేదు? డైరెక్టర్ గారు వస్తే నానేదో మాట్లాడేసి హీరోయిన్ షూటింగ్ చేసేసి ఊరు వెళ్ళిపోతాను. అవునా? నువ్వు కాఫీ తాగుతావా లేకుంటే షాయి తాగుతావా? అయితే చీకటి పడితే ఏదైనా తాగుతాను, అమలు అయితే మాత్రం కాఫీ తాగుతాను. చీకటి గురించి కాదమ్మా, ఇప్పుడు కాఫీయా టీయా? కాఫీ తాగుతాను. కాఫీ తాగుతావా? నేను గిట్ట కాఫీ తాగుతా. ఓ వంది. ఇదేంటి ఫైనాన్షియర్ అన్నారు, కోట్లు కోట్లు బిగినేసి అన్నారు, 100 అడుగుతారు నాకడ. మరి అదే కదా నేను చెప్పింది, మా దగ్గర ఏమైనా లెక్క అంతా లక్షలల్లో కోట్లనే ఉంటది, ఈ చిల్లర వేల మీద వందల మీద ఉండదు అనమాట. వంది ఫోన్లే ప్రతిరోజు అడుగు తిని వాళ్ళకి ఎత్తునే ఉంటాను నువ్వు ఎక్క. హలో, చిలక వచ్చిందని చెప్పండి. ఫైనాన్సర్ గారు నమస్తే డైరెక్టర్ సాబ్. ఇగో నేను బొంబాయి వెళ్తున్నానండి. వద్దు సార్, ఈడికే మన ఆఫీస్ కి వచ్చేయండి. జబర్దస్త్ ఖతర్నాక్ ఫిగర్ దొరికింది మనకి మన ఆఫీస్ లోనా? వచ్చేస్తున్నానండి. అవా ఫోన్ చేసిన. అరే పాత్ర వచ్చేసిండు సారు. చేతులు ఆడతాను అంత మాట నువ్వు, వెనకాల చేతులు ఆడతాను నువ్వు. ఆగమ్మ గట్లా మాట్లాడుతావు, డైరెక్టర్ సాబ్ అయినా. ఎవరైతే వెనక నుండి చేతులు ఆడతాండి ఎందుకైతే. ఏం పేరమ్మా నీ పేరు? చిలక. బాగుందమ్మా, పేరు బాగుంది, మనిషి బాగున్నావు. మా శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం అదిరిపోయిందండి ఫైనాన్సర్ గారు. మన సినిమా టైటిల్ ఏంటి? శ్రీకాకుళం చిలక, సికింద్రాబాద్ చిన్నోడు. అదిరిపోయిందమ్మా, నువ్వు లెక్క పెట్టే సూపర్. నా పేరు మీద సినిమా తీసేస్తా. అవునమ్మా, మంచి కథ కూడా బాగా, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. బాబు పోనీ ఆ టోరీ ఏదో చెప్పిస్తా. ఓపెన్ చేస్తే ఏంటే స్టార్టింగ్ లోనే ఓపెన్ చేసేయాలి, నాన్ ఓపెన్. నువ్వు ఓపెన్ చేయడం కాదు, హైటెక్ సిటీ ఓపెన్ చేసాం. మనం ఎందుకు ఓపెన్ చేయడం? అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తారు కదా. ఓపెన్ చేయడం అంటే మీ ఊర్లో బట్టల దుకాణాల్లో రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడం కాదమ్మా, సీన్ అక్కడ ఓపెన్ చేసామన్నమాట. ఎవరైనా చెప్పొచ్చు కదా. అదే ఓపెన్ చేస్తే ఎదురుగుండా సైకిల్ మీద హీరో కర్రా కెర్రా తొక్కుంటూ వచ్చేస్తా. అరే ఫైనాన్స్ నేను ఇస్తా అని చెప్పినా కదా. హీరో ఇంట్రడక్షన్ గంట చెండాలంగా సైకిల్ మీద పెడతావేందయా, మంచిగా ఆడి కారు మీద పెట్టు. ఆడి కారు వాళ్ళ ఇంట్లో ఉంటుందయా, సినిమాలో ఎలా పెడతాం? అరే సార్, ఆడి కార్ అంటే హీరో కారు కాదు, ఆడి కార్లు పెట్టు అంటున్నా. నాకు తెలీదా ఏంటి? ఆయన ఆడి కార్లో వస్తే హీరోయిన్ డామినేట్ చేసేస్తాడు. కనబడదు. అమ్మో అమ్మ, నానే కనబడాలి మొత్తం, మా ఊర్లో మొత్తం చెప్పేసి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మన కెమెరా పై నుంచి పెట్టాము, అప్పుడు రైలు వచ్చి ఆగిందమ్మా. విశాఖ ఎక్స్ప్రెస్, అందులోంచి హీరోయిన్ బ్రీఫ్ కేస్ పట్టుకుని బికినీ వేసుకుని దిగింది. ఇదేంటిదే? అరే ఏం వా డైరెక్టర్, దమాకుందా నీకేమన్నా? బికినీ వేసుకున్నదంటే ఏదైనా షార్ట్ పెడితే బీచ్ లో పెట్టుకోవాలి, పోయి పబ్లిక్ ప్లేస్ లో సికింద్రాబాద్ స్టేషన్ లో పెడతా. డైరెక్టర్ నువ్వా నేనా? ఇక్కడంతా హాలీవుడ్ స్టైల్, ఇంకా బ్లాక్ అండ్ వైట్ కబుర్లు చెప్పక. సరే సార్, కానీ నువ్వు స్టోరీ చెప్పు. బికినీ వేసుకుని దిగింది. కట్ చేస్తే ఏంటంటే ఇది మరీ చిత్రంగా ఉంది, వేసుకుంటే చిన్న బికిని మళ్ళీ దాన్ని కట్ చేస్తారా? కట్ చేయడం అంటే బికినీ కట్ చేయడం కాదమ్మా,
షార్ట్ కట్ చేస్తే ఓ మాకు తెలుసు మేము శ్రీకాకుళమని ఓ చీపుగా చూసికండి షార్ట్ కట్ చేస్తేనే బీకిని అవుతుంది. అమ్మా కోసం తెచ్చావా సినిమా కోసం తీసుకొచ్చావరా దాన్ని? అది కాదండి నేను కళ్ళు మూసుకున్నాగా మీ ఇద్దరు నాకు అవుట్ ఫోకస్ అయిపోవాలి. కళ్ళు తెరిచేలాగా వెళ్ళిపోవాలంటే మీరు అవుట్ ఫోకస్. బ్యాకప్. సాధారణంగా మనం చాలా మంది చిన్నపిల్లలు చూస్తుంటాం, వాళ్ళకి డౌట్లు ఎక్కువగా వస్తుంటాయి. ఒకసారి అలాగే పల్లెటూరు నుంచి ఒక అబ్బాయిని వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు ఇక్కడ పట్నంలో హైదరాబాద్ లో స్కూల్లో జాయిన్ చేయడానికి. బజార్ అంతా తిప్పాక అబ్బాయికి డౌట్ వచ్చింది. నాన్న ఏంటన్నా ఈ ఊర్లో ఎక్కడ ఏ షాప్ దగ్గర చూసినా శాలే అని రాస్తున్నారు. రే శాలే కాదురా, SALE సేల్ అలా చెప్పాలి నాన్న, సాలే అనకూడదు తప్పు. మన్నారు స్కూల్లో జాయిన్ చేశారు, మాస్టర్ పాఠం చెప్పారు. చెప్పాక ఏరా పిల్లలు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అన్నాడు. మళ్ళీ టక్కుని ఇల్లు వచ్చాడు. నటేరే అంటే ఏంటండి? నట్టేరా, సర్లే రేపు ఒకసారి క్లాసు రాగానే గుర్తు చేయి, చూసి చెప్తాను. ఓకే. మాస్టర్ ఇంటికి వెళ్ళిపోయి అన్ని పుస్తకాలు తిరిగేసాడు నైట్ అంతా. ఉదయం స్కూల్కి వచ్చాడు, లెసన్ చెప్తుంటే మళ్ళీ కుర్రాళ్ళు వచ్చాడు. మ్యాటర్ నేను అడగమన్నారు. నటేరు అంటే ఏంటి అడగమన్నారు? నట్టేరు అన్ని పుస్తకాలు చూశాను రా, ఎక్కడ దొరకలేదు. ఆ స్పెల్లింగ్ ఏంటి? అదే మ్యాటర్, NATURE నెటేర్. పళ్ళు రాలిపోతాయి అదవాది నెటేర్ కాదు నేచర్. మళ్ళీ ఎప్పుడైనా పిచ్చి ప్రశ్నలు అడిగి ఉంటే టీసీ ఇచ్చి పంపించేస్తాను. అయ్యో అంత పని చేయకండి మ్యాటర్, నా పుట్టేరు పాడైపోద్ది. పుట్టేరు కాదురా ఫ్యూచరు. ఒక కుర్రాడు రోడ్డు మీద తిరుగుతున్నాడండి. తిరుగుతుంటే ఆ స్ట్రీట్ లో కొంచెం పెద్ద మనిషి లాంటి వాడు వెళ్తున్నాడు. వీడు స్టైల్ కొడుతున్నాడు అమ్మాయిలకి. అలా కొడుతుంటే వెనకాల పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. రే ఏంట్రా ఇది అస్తమానం రోడ్ల పడి తిరగడం? చదువుకోండ్రా, లోక జ్ఞానం తెలుసుకోండ్రా. సార్ లోక జ్ఞానం అంటే ఏంటండి? అది లోక జ్ఞానం అంటే కూడా తెలియదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు? సచిన్ అతను ఎవరండి? ఇండియాలో #1 క్రికెటర్ రా. సరే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుసా? కిరణ్ కుమార్ రెడ్డి అతను ఎవరు సార్? మరి అదే లోక జ్ఞానం అంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిరా. సార్ వీళ్ళు ఎవరు నాకు తెలియదు. మీకు కుంటి సత్తిగాడు తెలుసా సార్? కుంటి సత్తిగాడ వాడెవర్రా? మీరు రోజు పొద్దున 9:30 ఆఫీస్కి అలా వెళ్తారు కదండి, మీరు అలా వెళ్ళగానే ఇలా మీ ఇంట్లో దూరిపోతారండి. వాడే కుంటి సత్తిగాడు సార్. వాడిని తెలుసుకోండి, లోక జ్ఞానం మొత్తం తెలిసిపోయినట్టే. మా అంకుల్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడండి, చాలా మంచి వ్యక్తి, బాగా నాస్టి ఫీల్. పాపం వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ ముందు కూర్చున్నాడు. టీచర్ అడిగింది, ఎరా రాత్రి చెప్పి చదువుకున్నావు? అబ్బో బ్రహ్మాండం చదువుకున్నాను. దున్నపోత ఏమిస్తుందిరా? దున్నపోత మేడం, దున్నపోత పాలిస్తుందండి. అబ్బా సూపర్ రా, నువ్వు అదిరిపోయావు. అన్నా కోడి ఏమిస్తుందిరా? కోడి గుడ్లేస్తుంది. అదిరిపోయింది, సూపర్ బ్రహ్మాండం. నన్ను అడవి పంది ఏమిస్తుందిరా? అడవి పంది హోంవర్క్ ఇస్తుంది. మామూలుగా అమ్మాయిల్ని అబ్బాయిలు రకరకాలుగా ఏడిపిస్తుంటారు. ఉదాహరణకి సరదాగా ఒకటి తీసుకుంటే, అనసూయ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూసి అరే ఏమున్నదిరా పోరి, హాయ్ బేబీ హౌ యూ అని అంటుంటాడు. అదే ఒక గే అదే అమ్మాయిని చూశాడు, అరే వా ఏమున్నదిరా వై పోరి, గీ పోరి ఇంత అందముకున్నదంటే వాళ్ళ అన్న అంత అందముకున్నాడు. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.